వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చక్రాయిపేట మండలం సురభి గ్రామ పంచాయతీలోని బాలతిమ్మయ్య గారి పల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ సమక్షంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గత చంద్రబాబు పాలనకు, సీఎం జగన్ పాలనకు తేడా గమనించాలని ప్రజలను కోరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధమా అంటూ ప్రజల్లో జోష్ నింపారు వైఎస్ భారతి. వైఎస్ భారతితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మండల ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి. మే 13వ తారీఖు జరగబోయే ఎన్నిక పేదలకు, పెత్తందారులకు మధ్య అని జగనన్న చెప్తా ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా, జగనన్న ప్రభుత్వం లేకుండా ఎట్లుంటుందో చూసినాం కదా. చూసినామా? ఇల్లేమన్నా వచ్చినాయా? జగనన్న దాంట్లో ఎన్ని వచ్చినాయి? 31 లక్షలు వచ్చినాయి. పెన్షన్లు వచ్చినాయా చంద్రబాబు కాలంలో? జగనన్న కాలంలో అర్హులందరికీ పెన్షన్లు వస్తున్నాయా? 45 ఏళ్ళు దాటిన మహిళలందరికీ చేయూత వచ్చిందా? చంద్రబాబు కాలంలో ఉన్నిందా? చంద్రబాబు చెప్పిన ఏ మాట అయినా నిలబెట్టుకున్నాడా? రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? ఇల్లు కట్టిస్తానన్నాడు, కట్టించాడా? మన జగనన్న ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడా? అమ్మఒడి అందరికీ వస్తుంది కదా, అర్హులందరికీ. వాలంటీర్లు మన ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చి ఇస్తున్నారా? డోర్ డెలివరీ, అన్ని పథకాలు మన ఇంటికి డోర్ డెలివరీ జరుగుతున్నాయి. ఎవరి వెంట పడాల్సిన పని లేదు, ఎవరిని బండిపోవాల్సిన పని లేదు, కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయా? మరి మనం ఎవరిని గెలిపించుకోవాలి? మరి మే 13 మనం అందరము సిద్ధమేనా? ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒక ఓటు ఎమ్మెల్యే జగన్ గారికి, ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవ్వాలా. మనము ముందు వచ్చిన మెజారిటీ కంటే గొప్ప మెజారిటీ ఇవ్వాలా. సార్ ఇన్ని మేలు చేసినాడు కదా, ప్రతి ఇంటికి మేలు వచ్చిందా లేదా? మరి మనం ప్రతి ఒక్కరము ఓటు వేసి ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు. అన్ని ఓట్లు మన ఊరు కడప జిల్లా పులివెందుల నిలబడాలి. మనం రాష్ట్రమంతా, దేశమంతా తిరిగి చూడాలి మనకు వచ్చే మెజారిటీకి. సరేనా? మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.